టైంలో ఇంక మా నాన్నకి చెప్పాను, నేను ఆ కాలేజ్లో కాకుండా వేరే ఎక్కడైనా ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తే నేను చదువుకుంటా, లేదంటే చదువుకోను. ఇలా చెప్పిన తర్వాత నాన్న ఇంకా నేను కొద్ది రోజులు బంద్ చేశాను కాలేజ్ కంప్లీట్గా. నాకు నిద్ర వస్తుండే, చదవడానికి ఇంట్రెస్ట్ లేకుండే, ఆ టైమింగ్స్ అనేది సూటబుల్ కాలేదు. ఆ తర్వాత నాన్న నాకు యాక్చువల్లీ ఈ కాలేజ్ వచ్చేసి జూలైలో స్టార్ట్ అయింది ఇంటర్మీడియట్. మా నాన్న నన్ను అక్టోబర్ నవంబర్ ఆ టైంలో లర్నర్స్ లైన్ స్కూల్లో జాయిన్ చేశాడు. నేను ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళానో ఎట్ దట్ టైం దాదాపుగా సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్. ఇంకా నాకు 3 months పట్టిన నోట్స్ అంతా రాయడానికి. ఆ నోట్స్ అంతా కంప్లీట్ చేసి టైం వరకు నాకు ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాయి. అవి అయిపోయింది. తర్వాత సెకండ్ ఇయర్ అయిపోయింది. కానీ నేను చదువుకోవాలి అని ఎఫెక్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ అనేది ఎంపీసీ, కానీ నాకు ఇష్టం లేకుండా బైపీసీ. నాకు ఇప్పటికీ భయం డయాగ్రామ్స్ అంటే, ఆ బొమ్మలు గీయడం అంటే నాకు రాదు. దాంతో ఇంకా ఆ ఫీలింగ్ నాకు అలాగే ఉండిపోయింది. ఇంకా నేను చదవలేకపోయింది అసలు. ఆ టైంలో నేను అనుకున్న ఎలాగైనా నా లైఫ్లో డాక్టరేట్, నా పేరు ముందు డాక్టరేట్ ఉండాలనేది నా గోల్. సో దానికోసం నేను డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోవడం, ఇక చాలా అంటే చాలా ఇక కొన్ని కండిషన్స్ వచ్చాయి. కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం వస్తుంది. నాకు ఇంకొక రకమైన ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లమ్స్లో నాన్న చనిపోవడం, తమ్ముడు చనిపోవడం, మా హస్బెండ్, మా వదిన, ఇలా వరుస పెట్టి నాకు జీవితంలో అన్ని కష్టాలే. ఒక స్టేజ్లో నేను నా లైఫ్లో ఎగ్జిస్ట్ అవ్వాలి అనుకున్నాను అంటే బికాజ్ ఆఫ్ మై డాటర్ ఓన్లీ. అంటే తన కోసం నేను తనకు ఒక హ్యాండ్ ఇవ్వాలి, అంటే నేను ఒక సూటబుల్ పొజిషన్లో నిలబడాలి. నేను నిలబడ్డప్పుడు ఆన్ స్టాండ్స్లో నేను నిలబడితే మాత్రమే నా కూతురికి లైఫ్ ఇవ్వగలను అనేది నాకు అని అనిపించింది. సో అందుకని 2003 I completed my PG. 2023 I completed my PhD. Actually, 2000 I reached my goal. This is the half goal. I want to become as a professor in university. That is my goal. I tried that position. Thank you, and thank you everyone for giving this opportunity. టీచర్స్ లేకపోతే స్టూడెంట్స్ ఉండరు, స్టూడెంట్స్ లేకపోతే సొసైటీ ఉండదని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.